ఏకైక రామనామం. అటువంటి యొక్క రామనామాన్ని మీరు ఎందుకు తలంచండి. కానీ పూజ అనేది మీరు ఏ స్వరూపాన్ని కొలిస్తే ఆ స్వరూపంలో మీకు ఆయా కోరికలు తీరుతాయి. ఇక్కడ మనం ఉన్నాం, ఎక్కడున్నాం? పరదేశపురాదు వారి యొక్క ఆశ్రమంలో. మన యొక్క మనస్సు ఆయన ముందు లగ్నం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి, అందులో సందేహం. ఎందుకంటే మన హిందూ మతంలో ఏ రాయిని, ఏ గుట్టుని, ఏ చెట్టుని ఎక్కడ చూసినా కూడా ఇందు గలదు అందు లేదు, సందేహం గలదు చక్రి సర్వే పద్ధతుండయి ఎందెంత వెతికి వచ్చిన అందందే కలు గలవాళ్ళు అంటే చెప్పంటారు. కాబట్టి మన తాతయ్యందు ఈ ఆశ్రమం అయితేనే మనం ఎక్కడ పోయినా కూడా మన సాంప్రదాయ ప్రకారం చెట్టుకు పుట్టుకు గుట్టకు రాయికి అన్నిటికీ బ్రక్కి మన కొరకు తెచ్చుకుంటున్నాం. మరి ఇటువంటి యొక్క అవధూతుల యొక్క మహనీయులు మీ గ్రామంలో ప్రకాశించాలంటే ఈ ఎప్పుడో నుంచి వచ్చి మహనీయులు మీ గ్రామంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని జరుపుతున్నారంటే మీరందరూ కూడా యువకులు కూడా ముందుకొచ్చి వాళ్ళకు సహకారిగా ఉండి ఇటువంటి సత్కార్యాలకు మనము నిర్విఘ్నంగా నెరవేర్చకుండా మనము ఆలోచన చేయాలి. ఇంకా రెండోది మీరు గ్రహించండి, ఇటువంటి భాగవత సప్తాహ జరగాలంటే మనం కూడా ఒక టీం తయారు కావాలి. పిల్లలైతేనే, స్త్రీలైతేనే. ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు, వాళ్ళ బోధంగా చదువుతారు. మీ గ్రామానికి వాళ్ళు గర్వకారణం. స్త్రీలు అభను కేవలం వాళ్ళు చిన్నవాళ్ళు అయితే తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞానుసారంగా ఉన్నారు, పెద్దవాళ్ళు అయితే భర్తల యొక్క ఆజ్ఞానుసారంగా ఉన్నారు. మరి వారు కూడా వారి భర్తలు వీరి యొక్క రాకపోకలకు అనుసరిస్తేనే వాళ్ళు ఇటువంటి స్థానానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇందులో పుణ్యాన్ని పంచుకుంటున్నారు. ఇది పుణ్యము కాదు, పాపము కాదు, ఇది జ్ఞానం. భగవంతుని యొక్క నామస్మరణ జ్ఞానం. ఇటువంటి జ్ఞానం చేత మన భగవంతుని యొక్క సామీప్యాన్ని మనం పోయేదానికి అవకాశం ఉంటుంది. అది దయచేసి ఎందుకంటే ఇంకా ఎంతో చెప్పేవారు ఉన్నారు, మన సమయం దాటిపోతుంది. ఎంత చెప్పినా కలవతీరుని భాగవత సప్తాహానికి వచ్చి మీరందరూ కూడా నెక్స్ట్ సంవత్సరానికి ఎంతో మంది యువకులైతేనే, తర్వాత స్త్రీలైతేనే, తర్వాత పిల్లలైతేనే అందరూ కూడా భాగవత సప్తాహానికి సహాయపడి ఈ అచ్చం తెలుగులో ఉండేటువంటి భాగవత యొక్క పద్యాలను మీరందరూ కూడా వాళ్ళకి నేర్పించి మన యొక్క కార్యక్రమానికి నిర్విఘ్నంగా మనమే సొంతంగా తీరు తయారు చేసుకున్నామనే యొక్క ధీమాకు వచ్చిన విధంగా మీరు కష్టపడండి చెప్పని చెప్పి ఇక్కడ వచ్చిన పెద్దలకు, పిల్లలకు, స్త్రీలకు అందరూ కూడా మీ భాగవతం నమస్కరిస్తూ ఆయన అయినాక రెండో పని ఇక్కడ ఈ స్థల ప్రభావమేమో, ఈ కార్యకర్తల ప్రభావమేమో ఎవరు అడిగాము లేదండి. ఈ కార్యక్రమాలకు ఎవరి దగ్గరికి అడిగితే కూడా లేదని మన ఇటువంటి యొక్క సంకల్పానికి ఇంకా పనులు కూడా చెప్పని మన కార్యకర్తలు పని తెలిపారు. మన అన్నదప్పలు అయితేనే, సుమూర్తి అయితేనే, రామసంజీవి అయితేనే, తర్వాత నాగరాశి ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా తండ్రి పేరు ఎంతమంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. చెప్పండి, మీ గ్రామంలో 100 మనుషులు ఉన్నారయ్యా. మేము కూడా 69 సంవత్సరాలు భాగవతాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తుంటాం. మా భాగవత దేవాలయానికి ధర్మకర్త ఆయన గంగారెడ్డి గారు, ఆయన కూడా కూర్చున్నాడు. కాబట్టి ఇటువంటి 69 సంవత్సరాలు ఈ భవ సప్తాహం జరిగింది అంటే మీరు కూడా దాన్ని గమనించి ఈ సత్కార్యం తోడ్పడి ఇక్కడ సంకల్పానికి మనం బలం చేసి మీ ఉత్సాహాన్ని చూసి మీ యొక్క వంట మనుషులు మా సత్కార్యానికి వంట మనుషులు వస్తే డబ్బు పెడతారు. డబ్బు లేదు వాళ్ళు రారు. మరి ఇక్కడ వాళ్ళ ఉత్సాహమేమి, వాళ్ళు పెట్టేదే, వాళ్ళు చేసేదే. మరి 10-12 మంది నయా పైసా డబ్బులు ఆశించకుండా వాళ్ళే చందాలు ఇచ్చి మన గ్రామానికి ఇటువంటి సమయంలో ఇది గమనించి మీ గ్రామ ఉత్సాహాన్ని గమనించి ఇక్కడ కార్యకర్తలు దేవాలయానికి మన అప్పగారికి ఒక రథాలు చేయాలని చెప్పని మీరు సంకల్పాన్ని బలం చేస్తున్నారు. మనమందరం కూడా స్త్రీలైతేనే, పిల్లలైతేనే, యువకులైతేనే, పెద్దలైతేనే మీరు ఇచ్చేదానం కాదు, మీ తరఫున కొంతమందికి ఇంకా ప్రయత్నం చేసి వాళ్ళ ఉత్సాహాన్ని ఇచ్చి మన గ్రామ ఆ యొక్క రథాన్ని మనం సంస్కృతం చేయాలని చెప్పని మీ అందరికీ ప్రాధేయపడి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. హర 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 శంభో శంభో. హర 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 శంభో శంభో. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. సరే తక్కువ సమయమే తీసుకుంటాను, ఎక్కువ తీసుకుంటాం. బ్రాహ్మణవస్య ముఖమాసి అంటుంది వేదం. అంటే బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారని. బాహు రాజన్యకృత, రాజులు క్షత్రియులు బాహుబలం నుంచి వచ్చారని. ఊరు తదస్య వైశ్య, వైశ్యులు తొడ నుంచి వచ్చారని. నేను శూద్రోపాధ్యాయ పాదాలను